నమస్కారం మానేరు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామా. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి సెటైర్లో. ఏసీబీ వలలో సర్వేయర్. సిరిసిల్ల జిల్లాలో అవినీతి జలక. పొగాకుపై సమరం. ఉమ్మడి జిల్లాలో అవగాహన సదస్సులు. కొనసాగుతున్న సమ్మర్ క్యాంప్. క్రీడా శిక్షణలో విద్యార్థుల సందడి. వెల్కమ్ బ్యాక్. కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామాని కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ ప్రొడక్షన్ గా మారిందని ఎద్దేవా చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కవిత అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో కలిసేందుకు ప్రయత్నించిందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని, రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్స్ డ్రామా నడుస్తోందని విమర్శించారు. కల్వకుంట్ల సినిమాకు కాంగ్రెస్ ప్రొడక్షన్ చేస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు బండి సంజయ్. కవిత అరెస్ట్ కాకుండా ఉండేందుకే బీఆర్ఎస్ బీజేపీతో కలిసేందుకు ప్రయత్నించిందని తెలిపారు. కానీ అవినీతి బీఆర్ఎస్ తో బీజేపీ కలవదని బండి స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గతంలో కలిసి పనిచేశాయని సంజయ్ గుర్తు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో అగ్ని ప్రమాదం సందర్భంగా సంభవించడంతో ప్రశాంత్ నగర్ కాలంలో ఒడ్డర బస్తీలో దాదాపు 13 గుడిసెలు పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ వల్ల దగ్ధం కావడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం, వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలకు కలిసి జాతరకు వెళ్ళడం, పోయిన తెల్లవారే అగ్ని ప్రమాదం రావడం, అన్ని గుడిసెలు మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది. మా పుట్ట గర్వమే వెల్లి మిషన్తో మళ్ళీ తిరిగి కొనుక్కోలేని స్థితిలో ఉన్నామని చెప్పిన తర్వాత వాళ్ళ ఎంపీ నిధుల నుంచి వాళ్ళకు 13 కుటుంబాలకు డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం రావడం జరిగింది. దాంతోపాటు కేసీఆర్ అని చేస్తుంటే టక్కన మీటింగ్ పెట్టి ఏమన్నా బీజేపీతో కలుస్తుండే నాకు కేంద్ర మంత్రి ఇస్తారని చెప్పడం లేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము పట్టించుకుంటామన్నా. అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. దరిదాపులకు రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకంగా మేము అధ్యక్షులు మార్చుకునేటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీ లేదు. మాకు ఒక జాతీయ నరేంద్ర మోడీ గారు ఉంటారు, అమిత్ షా గారు ఉంటారు, మా జాతీయ అధ్యక్షులు ఉంటారు, మా ప్రాంత అఖిల భారత సంఘటన మంత్రులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకుంటారు తప్ప ఫలానా వ్యక్తులు చెప్తే ఫలానా వ్యక్తులు చూస్తే వాళ్ళ కోసం మార్చమంటే అది తప్పదు. ధన్యవాదాలు. ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రశాంత్ నగర్లోని వడ్డేరి బస్తీలో 13 గుడిసెల బాధితులకు బతుకు తెరువుకు అవసరమైన 13 డ్రిల్లింగ్ మిషన్లను ఎంపీ ల్యాండ్స్ నుంచి కొనుగోలు చేసి బాధితులకు పంపిణీ చేశారు. గతంలో తాత్కాలిక గుడిసెల నిర్మాణానికి సాయం చేసిన బండి సంజయ్ తాజాగా ఉపాధి కోసం డ్రిల్లింగ్ మిషన్లను అందజేశారు. ప్రభుత్వం సరిపడా జీతాలు ఇస్తున్నా అక్రమ సంపాదన ఎగబడుతున్నారు కొందరు ఉద్యోగులు, అధికారులు. వివిధ పనుల కోసం వస్తున్న బాధితులను జలగల్లా పీడిస్తున్నారు. లంచం ఇవ్వనిదే పని జరగని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక ఏబీసీ అధికారులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజు 15,000 లంచం డిమాండ్ చేయగా వలపన్ని అతన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజు 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వెంకటాపురి గ్రామానికి చెందిన జక్కాపురం మల్లేశం భూమిని సర్వే చేసేందుకు ₹1,00,000 డిమాండ్ చేయగా ఇందులో 20,000 చెల్లించుకున్నాడు. 2 నెలలుగా సర్వే చేయకుండా నాగరాజు తిప్పించుకోవడంతో గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు మల్లేశం. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సూచనల మేరకు బాధితుడు సర్వేయర్కు డబ్బులు ఇస్తుండగా వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం చందంపేట రైతు వేదికలో సర్వేల సమావేశం నడుస్తుండగా మల్లేశంను సమావేశానికి పిలిచి 15,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితునికి పంచనామా నిర్వహించి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచాలు అడిగితే 1064 లేదా 9440446106 అనే నెంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ దాడులలో సీఐలు తిరుపతి, కృష్ణకుమార్లు పాల్గొన్నారు.
లోకమాత మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి వారోత్సవాల భాగంగా కరీంనగర్లో బీజేపీ ర్యాలీ చేపట్టింది. నగరంలోని తెలంగాణ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు శోభాయాత్ర నిర్వహించిన అనంతరం అహల్యాబాయ్ సేవలు, పోరాటాలను గుర్తు చేశారు బీజేపీ నాయకులు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పర జయశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి వెంకటేష్. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ లో కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకి ఆయన హాజరై మాట్లాడారు. పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పొగాకు వాడే వారిచే మాన్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షుడు నారాయణ, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఏదైతే పొగాకు ఉత్పత్తులను వాడి చాలా వరకు ప్రజలు, మహిళలు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ ప్రతి సంవత్సరం పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల వాళ్ళు వివిధ రకాల రోగాలకి, క్యాన్సర్ తర్వాత ఇతర రోగాలకి గురవుతున్నారు. దానివల్ల వాళ్ళ బ్రతుకులు చితికిపోవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలు కూడా చాలా ఆర్థికంగాను తర్వాత ఆరోగ్యపరంగాను ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో లీగల్ అవేర్నెస్ క్యాంప్స్, తర్వాత ప్రతిజ్ఞలు చేయడము. అంటే మనము పొగాకు ఉత్పత్తులను తీసుకోము, అదేవిధంగా పక్క వాళ్ళని కూడా మనం ప్రోత్సహించము. తర్వాత ఎవరైతే మేము పొగాకు ఉత్పత్తులను వాడము అన్న వాళ్ళకు మనము సాయం చేయడము, అదేవిధంగా ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో మనం తెలియజేయడం. అదేవిధంగా ఇంకో చట్టం కూడా ఉంది, పొగాకు ఉత్పత్తులు అదేవిధంగా సిగరెట్, బీడి ఇలాంటి మన బహిరంగ ప్రదేశాల్లో వాటిని తాగినప్పుడు, అదేవిధంగా పాన్ మసాలా, గుట్కా అలాంటివి తిన్నప్పుడు ఎలాంటి శిక్షలు ఉంటాయనేది కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అవేర్నెస్ కొరకి వివిధ సంఘాల తద్వారా ఈరోజు మీటింగ్ వారు ఇచ్చే సూచనలు మొదలగునవి అన్నీ కూడా మేము శ్రద్ధతో విని వివిధ అంశాలపై తెలుసుకుంటామని తెలియజేస్తున్నాను. ఇంకా వస్తున్నారు, మినిమం ఒక 200 మెంబర్స్ దీనిలో పాల్గొంటారు. ఇప్పటివరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరగలేదు, ఇది మొదటిసారి. దాని మీద మేము తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా వాళ్ళకు తగు సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఎట్లా అనేది ఏమన్నా దురలవాట్లకు అలవాటు పడ్డ క్యాండిడేట్లను హాస్పిటల్స్ అటు ఇటు పంపించడం అట్లాంటివి చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తాను. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని ప్రజలు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి సెషన్ కోర్టులో పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు న్యాయమూర్తి శ్రీనివాసరావు. కాగా జిల్లా కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం వల్ల క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు వివరించారు డిఎంహెచ్ఓ. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పొగాకు వినియోగంతో కలిగే అనారోగ్య సమస్యలు, ప్రమాదకర వ్యాధులను వివరించారు. వీటిపై వైద్య నిపుణులు, సామాజికవేత్తలు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం సిబ్బందితో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మంజుల, కోర్టు పరిపాలన అధికారులు పాల్గొన్నారు. దీని పర్పస్ ఏంటంటే స్టాఫ్ అందరి చేత మేము ఒక ప్లెడ్జ్ చేయించాలి, టొబాకోస్ని ఎవరు వాడొద్దని, వాటి యొక్క పరిణామాలు తెలుసుకోమని. ఎందుకంటే మనకందరికీ తెలుసు టొబాకో వాడకం వల్ల మరి అటు క్యాన్సర్స్ కానీ, గొంతు క్యాన్సర్స్, ఇలాగ రకరకాల జబ్బులు, అలాగే లంగ్స్ క్యాన్సర్స్ కానీ జబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి వాటి నుండి యూత్ కానీ ఇంకా ఎవరైనా సరే స్టాఫ్ కానీ దూరంగా ఉన్నట్లయితే మంచి ఆరోగ్యంతో ఉండగలుగుతారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి స్ట్రెస్ రిలీఫ్ అని, లేకపోతే వాళ్ళ రకరకాల కారణాల ద్వారా తాగుతున్నారు కానీ లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. మరి అందుగురించి అంటే వీటిని కంప్లీట్గా మనం వీటికి దూరంగా ఉండాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము మనం మే 31న వరల్డ్ నో టొబాకో డే, అంటే మనం ఏదైతే పొగాకు వ్యతిరేక దినోత్సవం లాగా మనం జరుపుకుంటామో
దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో కానీ మనకి పూర్వకాలం నుంచి కానీ అందరూ ఈ పొగాకు ఉత్పత్తులతోటి వాళ్ళ యొక్క హెల్త్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ డేస్లలో యూత్ అంతా కూడా దానికి చాలా అడిక్ట్ అవుతున్నారు. ఏదైనా హ్యాబిట్స్ ఉంటే మాత్రం అది చేంజ్ చేసుకోవాలి. ఈరోజు మనం అంటే హైకోర్టు హానరబుల్ హైకోర్టు వాళ్ళ యొక్క డైరెక్షన్స్ కొద్దీ మనం ఇప్పుడు హానరబుల్ రెడ్డి సార్ అందరం కూడా ఇక్కడ దాని మీద అంటే అందరూ కూడా యూత్ అంటే మా ఇక్కడ కోర్టులో మా స్టాఫ్ అందరూ ఇక్కడ అందరం కలిసి మేము ఒక ప్లెడ్జ్ తీసుకుంటున్నాము. అంటే దీనివల్ల అందరికీ ప్రతి ఒక్క యూత్కి కానీ అందరికీ కూడా అందరి ప్రజలందరికీ కూడా ఈ పొగాకు ఉత్పత్తులని వాడకండి, దానివల్ల మీ ఆరోగ్యాన్ని చెడు చేసుకోకండి, దానివల్ల మీకంటే మీ హెల్త్ అంతా స్పాయిల్ అవుతుంది. మీరు పిల్లల యూత్ అయినట్టయితే మీ తల్లిదండ్రులకు కూడా అది ఇబ్బందికరంగా అవుతుంది. ఆ ఉత్పత్తులన్నీ వాడకుండా ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని అందరూ కూడా మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అంటే అందరూ సమక్షంలో ఇది ఒక ప్లేట్స్ తీసుకుంటాము. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పొగాకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు వైద్య సిబ్బంది. ప్రభుత్వ ఆసుపత్రి నుండి బస్టాండ్ వరకు కొనసాగింది. అనంతరం మానవహారం నిర్వహించారు. గుట్కా, సిగరెట్ మానేయాలి, వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారితో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనందరం ర్యాలీ ఇప్పుడు నడుపుతా ఉన్నాము పెద్దపల్లి జిల్లాలో. మీకు అందరికీ తెలుసు పొగాకు ఎంత ఆరోగ్యానికి అనర్థదాయకమో మనందరికీ తెలుసు. దీని గురించే గవర్నమెంట్ మనం మామూలుగా చెప్తే ప్రజలు వినడం లేదని చెప్పేసి దీన్ని ఒక చట్ట రూపంలో COTP యాక్ట్ అంటే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ కంట్రోల్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చింది. సో ఈ చట్ట ప్రకారం ఏంటి అని అంటే పొగాకు అంటే ఒక సిగరెట్లే కాకుండా పొగాకు ఉత్పత్తులైనటువంటి నవిలేవి, పీల్చుకునేవి, ఇలాంటివన్నీ కూడాను అంటే గుట్కా, ఖైని, పాన్ పరాగు, పాన్ మసాలా, రజనీగంధ ఇట్లాంటివన్నీ కూడా అంటే తినేవి అన్నట్టు ఇవన్నీ కూడాను వాడడం అనేది తప్పు అని చెప్పేసి అది చట్టరీత్యా నేరం అని చెప్పేసి పొగ త్రాగడం వల్ల ఇతరులకు కూడా హాని చేస్తున్నారు. కాబట్టి మీకు ఫైన్ వేసే అధికారము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఉన్నది, ఆఫీసర్స్కి. ఎవరు కూడాను ఈ పొగాకు ఉత్పత్తులు వాడవద్దు. మరి ముఖ్యంగా యువత అంటే ముందు భవిష్యత్తుకి ఆధారమైనటువంటి యువత చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. మన ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసుకోవద్దు. మీరు మంచి అలవాట్లు కలిగి ఉండండి. ఇలాంటి మన ఆరోగ్యానికి నష్టం కలిగించేటువంటి పొగాకు అంటే పొగ తాగడం కానీ లేదంటే నవలడం, పీల్చుకోవడం కానీ, ఇలాంటి నస్యం పీల్చుకోవడం ఇలాంటివి ఏవి చేయొద్దు. తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని అందరికీ నేను హితవు పలుకుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. రాష్ట్ర నలుమూల నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు తరలివచ్చిన భక్తులు ధర్మకొండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. అనంతరం అనుబంధ దేవాలయాలను దర్శించుకొని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ తిప్పాపూర్ గోశాలను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. వెటర్నరీ బృందంతో గోవులు, లేగలకు వైద్య పరీక్షలు చేయించారు. వాటి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గోశాలలో కోడెలు, ఆవులు మృతి చెందుతున్నాయని వార్తల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించి గోశాలను సందర్శించినట్టు తెలుస్తోంది. గోశాలలో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు. ఆలయాల భక్తులు తమ ఇష్టదైవంకు కోరికలు కోరుకోవడం సహజం. కొందరు కోరికలు మాత్రం విభిన్నంగా ఉంటాయి. జగిత్యాల జిల్లా మలయాళ మండల ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగొట్టు అంజనను ఓ వింత కోరిక కోరాడు భక్తుడు. ప్లీజ్ గాడ్ దిస్ ఇయర్ RCB on the trophy అంటూ ఇంగ్లీష్ లో చీటీ రాసి హుండీలో వేశాడు అజ్ఞాత భక్తుడు. IPL క్రికెట్ మ్యాచ్ లా కొనసాగుతున్న వేళ ఈ భక్తులు RCB జట్టుపై ఉన్న అభిమానంతో ఈ కోరిక కోరినట్టు తెలుస్తోంది. ఓ స్లిప్ పై రాసి హుండీలో వేయగా హుండీ లెక్కింపులో ఈ విషయం వెలుగులోకి రావడం విశేషం. కొండగట్ట హనుమాన్ పెద్ద జయంతి వేడుకలో 24 రోజుల హుండీ లెక్కింపు చేపట్టగా ఇందులో అజ్ఞాత భక్తుడి కోరిక వెలుగులోకి రావడం సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా 24 రోజుల హుండీ లెక్కింపులో 1,95,392 రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో 44 నోట్ల విదేశీ కరెన్సీ కూడా ఉంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లిలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మహేందర్ రెడ్డి, ఎస్ఐ రవికుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మంజుల, గ్రామ శాఖ అధ్యక్షులు మూల రామరెడ్డి, తడగొండ రాజు, తడగొండ కుమార్, జితేంద్ర గౌడ్, అంజయ్య, మేకల మల్లయ్య, తిరుపతి, సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక వర్గాల మధ్య వివక్ష చూపరాదని రాజ్యాంగం కల్పించిన హక్కులను వారు వివరించారు. ఎవరు గొప్ప
ఎవరి మీద కాకుండా అందరం సమానమే ఉంటుంది. రేపు అందరూ కూడా ఆఫీసులో తెలవాలి, బయట ప్రపంచం తెలవాలి. అన్ని తెలుసుకున్నప్పుడే అందరూ మంచిగా ఉంటారు. ఈ పౌరత్వ దినోత్సవం సందర్భంగా మన జస్టిస్ పున్నయ్య మన ఉమ్మడి ఏపీ తెలంగాణ అంతా తిరిగేసి అంతరాతలం మూలంగా ప్రజల అసమానత పెరిగిపోయింది. దీనికి ఒక అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒక నివేదిక సమర్పించారు. దాంట్లో 5వ నివేదిక ప్రకారం జీవో నంబర్ 128 ప్రకారం మనం పౌరత్వ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది అధికారికంగా నిర్వహిస్తాం ప్రతి నెల. దీనిలో బిఆర్ఓ నుంచి ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్ ప్రతి మండలంలో, గ్రామాల్లో, జిల్లాలో నిర్వహిస్తారు. దీంట్లో ప్రజల సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఫిట్నెస్ వైపు ఆసక్తి చూపుతున్నారు. వేసవి సెలవులతో ఆటల్లో మునిగి తేలుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమ్మర్ కోచింగ్ ఏర్పాటు చేయడంతో ఉదయం వేళలో అంబేద్కర్ స్టేడియంలో కోలాహలం నెలకొంది. సుమారు 1500 మంది విద్యార్థులకు 16 క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులకు కిట్లతో పాటు పౌష్టికాహారాన్ని అందజేస్తోంది మున్సిపల్ కార్పొరేషన్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సమ్మర్ క్యాంప్ కొనసాగుతోంది. జూన్ 16న ప్రారంభమైన క్యాంప్ జూలై 10 వరకు కొనసాగనుంది. వేసవి సెలవులు ఇవ్వడంతో విద్యార్థుల ఆటలపై ఆసక్తి చూపుతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసింది. జూన్ 16న అంబేద్కర్ స్టేడియంలో మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, సిపి గౌసాలం క్యాంపును ప్రారంభించారు. క్యాంపు శిక్షణలో భాగంగా పిల్లలకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేశారు. సమ్మర్ కోచింగ్ లో ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేలా ప్రోత్సాహాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది మున్సిపల్ కార్పొరేషన్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా క్రీడా శాఖ, ఒలింపిక్ సంఘం ఎంపిక చేసిన 16 క్రీడల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. 4వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. వారికి ప్రతిరోజు నగరపాలక సంస్థ పాలు, గుడ్డు, అరటిపళ్ళు ఇస్తోంది. ఆర్చరీ 34 మంది, అథ్లెటిక్ లో 118, బాస్కెట్ బాల్ 151, క్రికెట్ 402, చెస్ 123, ఫుట్బాల్ 64, హ్యాండ్బాల్ 49, హాకీ 74, జూడో 9, బోబో 46, కబడ్డీ 57 మంది శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులకు ఈ వేసవి శిక్షణ శిబిరం ఎంతో ఉపయోగపడుతోంది. నిరవధిక సాధనతో ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగే అవకాశాలున్నాయి. క్రీడల ఆరోగ్యానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయి. మానసికోల్లాసానికి కలిగిస్తాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామా. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి సెటైర్లో. ఏసీబీ వలలో సర్వేయర్. సిరిసిల్ల జిల్లాలో అవినీతి జలక. పొగాకుపై సమరం. ఉమ్మడి జిల్లాలో అవగాహన సదస్సులు. కొనసాగుతున్న సమ్మర్ క్యాంప్, క్రీడా శిక్షణలో విద్యార్థుల సందడి. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.